అందరికీ నమస్కారము. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఈరోజు 1264వ వారం. ప్రతి వారం మన 23 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. 24వ సంవత్సరంలో కూడా మేము ఇది ప్రతి వారం నడుపుతున్నాం. దీనిలో నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో ఆ విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి ఇదివరకు చాలామందికి పిల్లలు పుట్టకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ, తర్వాత లావుగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఈ రోజుల్లో మనకి పని చాలా తగ్గిపోయింది, లావెక్కిపోతున్నారు. తర్వాత శారీరక శ్రమ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అందుకని నీటి కంతుల గురించి ప్రతివాడు నాకున్నాయండి, పీసీఓఎస్ ఉందండి, మాకు పిల్లలు పుట్టలేదండి అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇదివరకు రోజుల్లో మనకి ఈ ప్రాబ్లం ఉండేది కాదు. రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉండేవి. పెళ్ళైన సంవత్సరం లోపు 2 సంవత్సరాల లోపు పిల్లలు పుట్టేస్తూ ఉండేవారు. ఇదివరకు ఈ ప్రాబ్లం లేదు. ఇవాళ దాని గురించి పీసీఓఎస్ సంతానలేమి అన్న టాపిక్ గురించి డాక్టర్ వి సుజాత గారు మాట్లాడతారు. ఆవిడ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు. డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మారు మేడంకి, సమరం సార్కి నా ధన్యవాదాలు. మీరు ఈ ప్రోగ్రాము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత వారం వారం మిస్ చేయకుండా చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆరోగ్యం మీద అవగాహన కలగటం అనేది చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ అవగాహన స్ప్రెడ్ చేయడానికి మీరు వివిధ రకమైన సోషల్ మీడియా ఛానల్స్ కానీ, పేషెంట్స్కి కానీ అందరికీ ఈ అవగాహన కల్పించడంలో మీ వంతు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. దానికి ఐ వెరీ ఓవర్వెల్మ్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దీంట్లో భాగంగా ఉండటానికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం పీసీఓఎస్ సంతానలేమి సమస్య గురించి మాట్లాడుకుందాం. దాని గురించి వివరాల్లో మొదలు పెట్టేసుకుందాం. పీసీఓడి నీటి బుడగల సమస్య అనేది చాలా వరకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడే నానుడి. ప్రతి 6గురిలో ఒకళ్ళకి పీసీఓడి సమస్యని కానీ, సంతానలేమి సమస్య బాధపడుతున్నప్పుడు పిల్లలు కలగట్లేదు, పీరియడ్స్ సరిగ్గా సక్రమంగా రావట్లేదు, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు పీసీఓడి సమస్య ఉంది అనేది తెలుస్తూనే ఉంటుంది. చాలామంది మనకి ఒక్కొక్కసారి ఈ పీసీఓడి ఉంది, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్పి నా దగ్గరికి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ అవగాహన సదస్సులో మనం పీసీఓడి నీటి బుడగల సమస్య అసలు ఏంటి, దీని నుంచి సంతానం కలగటానికి ఏ విధంగా ఇవి ఆటంకాలు ఏర్పడుతున్నాయి, దీనికి ఉన్న వైద్య విధానాలు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు వైద్య విధానాలకి వెళ్ళాల్సిందేనా, న్యాచురల్ మెథడ్స్లో మీ వంతు మీ యొక్క జీవన విధానంలో ఉండే మార్పులు చేసుకోవటం వలన పీసీఓడి సమస్య రాకుండా నివారించవచ్చా, వచ్చినా కూడా తగ్గించుకోవటానికి అవకాశం ఉందా, ఈ తగ్గించుకోవటానికి కావాల్సిన 9 సూత్రాలు ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను ఈ లైవ్ సెషన్లో చర్చించుకుందాం. పీసీఓడి సమస్య ఉంది, నీటి బుడగల సమస్య ఉంది, నెలసర్లు సరిగ్గా రావట్లేదు, మొహం మీద అవాంఛిత రోమాలు ఉన్నాయి, అధికంగా బరువు ఉన్నాము, లేదా పీరియడ్స్ మిస్ అవుతున్నాయి, 2-3 నెలలకు ఒకసారి కానీ డేట్లు రావట్లేదు, టాబ్లెట్స్ వేసుకుంటేనే డేట్లు వస్తూ ఉంటాయి, ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది, నేను అసలు ఏ రకమైన భోజనం తినను అయినా కూడా నేను బరువు పెరిగిపోతున్నాను, ఇటువంటి సమస్యలు కనుక ఉన్నాయా మీకు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే పీసీఓడి ఉందేమో వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్ష చేయించుకోవటానికి ప్రయత్నం చేయండి. సంతానలేమి సమస్య అనేది ఎప్పుడు చెప్తామంటే, భార్యాభర్త రెగ్యులర్గా 1 సంవత్సరం కాలం పాటు ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండి పీరియడ్స్ సక్రమంగా వస్తున్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు సంతానలేమి సమస్యల కింద పరిగణలోకి తీసుకుంటాం. అయితే వయసు 35 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళకైతే మనం సంవత్సరం కాలం పాటు ఆగొచ్చు. అదే వయసు 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం 6 నెలల లోపే మీకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. మీకు గనక పీసీఓడి సమస్య ఉండి పీరియడ్స్ సక్రమంగా రావట్లేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, డేట్స్ రానప్పుడు
ఈ సంవత్సరం వెయిట్ చేద్దాము, 6 నెలలు వెయిట్ చేద్దాము. మా అమ్మగారికి 5 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టారు, మా పక్కన ఇంట్లో వాళ్ళకి లేటుగానే పుట్టారు, నా వయసు ఇంకా 24 సంవత్సరాలే, అప్పుడే నేను ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా? ఇటువంటి ప్రశ్నలకి చెక్ పెట్టి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి, ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే. సో నార్మల్గా 92% అనేవి వితిన్ 2 ఇయర్స్లో మనకి చాలామంది 2 సంవత్సరాల లోపు ఎటువంటి సమస్యలు లేకపోతే కూడా ప్రెగ్నెన్సీస్ ఈజీగా వచ్చేస్తాయి 92% మందికి. 8% మందికి మాత్రమే వైద్యుల దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోవలోకి చెందిన వాళ్ళల్లోనే మనం దానికి పీసీఓడి ఉన్న వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి రావచ్చు. అయితే సంతానలేమికి గల కారణాల్లో మగవారిలో సగం కారణం, ఆడవారిలో సగం కారణం, ఇద్దరూ చెరి సగం వైపుగా కారణాల కింద లెక్కేసుకుంటాం. ఆడవాళ్ళల్లో గల కారణాల్లో రకరకాల కారణాలు ఉంటాయి. ట్యూబ్స్ బాగోకపోవచ్చు, అండాశయం నుంచి గుడ్డు సరిగ్గా విడుదలవ్వకపోవచ్చు, గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు, భార్యాభర్త కలిసేటప్పుడు నొప్పి ఉండొచ్చు. ఇట్లా ఎటువంటి సమస్యలైనా మనకి ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే పీసీఓడి సమస్య అంటే అండాశయంలో నుంచి గుడ్డు సక్రమంగా విడుదల అవ్వకపోవటం. సో ఈ పీసీఓడి సమస్య అనేది ప్రతి 10 మందిలో ఒకరికి ఈ సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. మన భారతదేశంలో మీకు 22% మందికి ఏదో ఒక టైంలో పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఉండటం చూసాం. చిన్న వయసులో అంటే యంగ్ గర్ల్స్ 15-16 సంవత్సరాలు టీనేజ్ ఆడపిల్లల్లో కూడా, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ అని ఉన్నప్పుడు, వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గర 36% మందికి పీసీఓడి సమస్య ఉంటుంది. అంటే ప్రతి 10 మందిలో 4 ఆడపిల్లలకి పీసీఓడి సమస్య అనేది మనం గుర్తిస్తున్నాం. ఇది ఇంత ఎక్కువగా ఉందన్నమాట ఈ సమస్య. ఈ చిన్న వయసులో కనుక మనం ఆ పీసీఓడి సమస్యని చెక్ పెట్టి కరెక్ట్ చేసుకోలేకపోతే పెళ్ళయిన తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునే సమయానికి ఆ సమస్య అనేది ఎక్కువగా అయ్యి హార్మోన్ అసమతుల్యత ఎక్కువగా అయిన తర్వాత వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో ఎటువంటి లక్షణాలు ఈ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మనం చూడొచ్చు. సో ముఖ్యమైన లక్షణాలు ఏంటి అనేది చూసుకుంటే అధికంగా ముఖం మీద మొటాలు రావటం, సో అధికంగా బరువు ఉండటం, మెడ మీద నల్లటి చారల్లాగా రావటం, దాంతోపాటు అండాశయం నుంచి గుడ్డు సరిగ్గా విడుదల కాకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం చూడొచ్చు. సో మొహం మీద మొటాలు ఎక్కువ ఉండొచ్చు, ఫీచర్స్ నూనె జిడ్డుగా ఉండొచ్చు చర్మం, మెడ మీద నల్లటి చారలు ఉండొచ్చు, అండాశయం నుంచి గుడ్డు విడుదల కాకపోవచ్చు. ఇటువంటి లక్షణాలు ఏదైనా ఇప్పుడు ఇందులో పేర్కొనబడిన లక్షణాల్లో అట్లీస్ట్ 2 నుంచి 3 లక్షణాలు ఉన్నా కూడా అది మనం పీసీఓడి కింద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అసలు ఈ పీసీఓడి దేనివల్ల కలుగుతుంది? సో పీసీఓడి మెయిన్గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఇంట్లో తల్లిదండ్రులకి బీపీ షుగర్ ఉన్నట్టు, బీపీ కనుక జన్యుపరంగా ఎలా అయితే వస్తుందో, షుగర్ ప్రాబ్లం కూడా ఎలా అయితే జెనెటిక్ పరంగా వస్తుందో, ఈ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ సమస్య ఉన్న వాళ్ళల్లో అది మనం సరైన పరిగణలోకి పిల్లలు పెరిగే టైంలో చిన్న వయసులో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పీసీఓడి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. తల్లిదండ్రులకి షుగర్ సమస్య ఉంది, అయితే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెన్సీ టైంలో ఆమె తీసుకున్న ఆహారపు అలవాట్లు, ఆ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నారా, ఏమైనా జంక్ ఫుడ్ తీసుకున్నారా, ఎక్కువ డైట్ తీసుకుని బరువు అధికంగా పెరిగారా, 10 కిలోల కన్నా ఎక్కువగా పెరిగారా ప్రెగ్నెన్సీలో. సో బాగా తినాలి, ఇద్దరి కోసం తినాలి అని చెప్పి పెట్టేస్తూ ఉంటారు మనకు పెద్దవాళ్ళు. ఇదివరకటి కాలంలో గర్భిణీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ అందరితో కంపేర్ చేసుకుంటే గర్భిణీ స్త్రీ ఎక్కువ ఫుడ్ తినాలి కాబట్టి తనకి ఎక్కువ పుష్ చేసి భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనకి ఫుడ్ తినాలి, భోజనం చేయాలి అనే దానికి దొరకట్లేదు, ఫుడ్ అనే పరిస్థితిలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ తినాలని బాగా తిని ఒక 10 kgs అట్లా వెయిట్ పెరిగారనుకోండి,
మీకు పుట్టబోయే పిల్ల ఆడపిల్ల అయితే ఆ పాపకి మీరు చేసిన డైట్ చేంజెస్, మీరు బాగా తీసుకున్న ఆహారం వల్ల ఆ పిల్లకి పీసీఓడి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా చూసుకోండి. సో జీన్స్తో పాటు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జరిగిన మార్పులతో పాటు డెలివరీ అయిన తర్వాత, సో చిన్న వయసులో పిల్లలు బాగా తినాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా బలంగా ఉండాలి అని మళ్ళీ అక్కడ కూడా బాగా నెయ్యి వేసి అన్నం పెట్టి బాగా ఫుడ్ పెట్టారనుకోండి, వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉండాల్సిన వెయిట్ కన్నా బరువు కన్నా ఎక్కువ పెరిగారు. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళు ఈ చిన్న మెనార్కీ వచ్చి టీనేజ్లోకి వచ్చి పెద్ద మనిషి అయ్యే స్టేజ్కి వాళ్ళకి పీసీఓడి సమస్య వస్తుంది. సో పీసీఓడి గల కారణాలు ఏంటి అంటే 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చేది, పిల్ల వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగే మార్పులు, పుట్టిన తర్వాత ఉండే ఆరోగ్య మన జీవన విధానంలో మార్పులు. సో హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లేవు, సరిగ్గా ఆడట్లేదు, ఎప్పుడు కూర్చునే ఉంటున్నారు, వ్యాయామం లేదు, కూర్చుని చదువుకుని స్ట్రెస్, చదువు ఒత్తిడి, దీంతోపాటు ఆరోగ్యం చూసుకోకుండా డైట్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, పీసీఓడి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా మనకి ఆ పీసీఓడి సమస్య వచ్చినప్పుడు అసలు దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటి, ఎందుకు మనం దీని గురించి ఇంతసేపు చర్చించుకోవాల్సిన అవసరం వస్తుంది. పీసీఓడిలో మెయిన్గా మనం చూసుకునేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఒకవేళ షుగర్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళల్లో ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయదన్నమాట. ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవటం వలన ఇన్సులిన్ సరైన మోతాదులో తయారు కాదు. కాబట్టి ఆ ఇన్సులిన్ మీ యొక్క ప్రతి కణం లోపలికి వెళ్ళి అక్కడ ఒక గేట్స్ లాగా ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ ఓపెన్ అవ్వటానికి మనకి కావాల్సిన లాక్ అండ్ కీ మెకానిజం సరిగ్గా పనిచేయదు. కాబట్టి బ్లడ్లో ఉన్న షుగర్స్, గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళదు. సో వీళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సెల్స్ లోపలికి షుగర్ వెళ్ళదు కాబట్టి ఎనర్జీ ఉండదు, కాబట్టి ఓపిక నశించి నీరసంగా టయర్డ్గా ఉంటారు. అదే పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో ప్యాంక్రియాస్లో ఎటువంటి సమస్య లేదు, ఇన్సులిన్ సరైన మోతాదులో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, రక్తంలో ఇన్సులిన్ సెక్రీషన్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి రిసెప్టార్ మీద అతుక్కోవాల్సిన పరిస్థితి. సో ఆ ఇన్సులిన్ వెళ్ళి రిసెప్టార్స్కి అతుక్కుంటేనే ఈ గ్లూకోజ్ ఛానల్ ద్వారా లోపలికి సెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ రిసెప్టార్ దగ్గర పనిచేయటం మానేస్తాయి హార్మోన్ అసమతుల్యత వల్ల. ఈ ప్రాసెస్ జరిగేటప్పటికి ఇన్సులిన్ ఉన్నా కూడా రక్తంలో ఉన్న గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళదు. కాబట్టి మన బాడీ ఆ గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి ఆ గ్లూకోజ్ని కొవ్వు కింద మార్చేస్తుంది. కాబట్టి వాళ్ళు వెయిట్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటారు. సో మేము అసలు ఏమీ భోజనం చేయట్లేదు, చాలా తక్కువ తింటున్నాను, అయినా బరువు పెరిగిపోతున్నాము. మీరు తీసుకునే ఆహారము సరైన మోతాదులో ఉన్నది మీ కణాలకి వెళ్ళినప్పుడు తొందరగా ఆకలేసేస్తూ ఉంటుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, తింటేనేమో బరువు పెరిగిపోతుంటారు. సో ఇక్కడ ప్రాబ్లము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. దాంతోపాటు హార్మోన్ అసమతుల్యత ఉన్నప్పుడు మనకి అవాంఛిత రోమాలు, మొటాలు ఎక్కువగా రావటం, ఇటువంటి సమస్యలు చూస్తుంటాను. ఇప్పుడు జస్ట్ నేను ఈ టాక్కి రావటానికి ముందు ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ నాన్నగారు తీసుకుని వచ్చారు. ఒబీస్గా లేదు, సన్నగానే ఉంది, లీన్ పీసీఓఎస్ అంటాం. అంత సన్నగా ఉండి కూడా ఆమెకు మొహం నిండా మొటాలు ఉన్నాయి, పెదాల మీద అవాంఛిత రోమాలు ఉన్నాయి, పీరియడ్స్ 2-3 నెలలకి కానీ రావట్లేదు. సో మా హస్బెండ్ నాదే ప్రాబ్లం, మా అత్తగారు నాదే ప్రాబ్లం అని నన్ను పంపించేశారు. సో మా నాన్నగారు తీసుకొచ్చారు నాకు ఇప్పుడు క్యూర్ చేయడానికి, ట్రీట్ చేయడానికి అని చెప్పింది. ఆయన పిల్లలు పుట్టాలమ్మా, ఈ హెయిర్ అంతా పోతుందా, ఈ మొటాలన్నీ పోతాయా, ఇదివరకు లేవమ్మా, పెళ్లి చేసేటప్పటికి ఇవన్నీ ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది మా అమ్మాయికి ఈ ప్రాబ్లం అని అడిగింది. నేను అన్నాను, మరి చాలా రకాల కారణాలు ఉండొచ్చండి, సరైన ఆహారం తీసుకుంటూ ఉండకపోవచ్చు, సరైన నిద్ర ఉండకపోవచ్చు, ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు, వ్యాయామం సరిగ్గా చేయట్లేదు, ఇట్లా రకరకాల కారణాలు అయి ఉండొచ్చండి, మరి ఏమైనాయో చూసుకొని. అవునమ్మా చాలా ఒత్తిడి ఉంది, ప్రొద్దున్నే 4ంటికి లేపేస్తారు, ఇంట్లో 11 వరకు వర్క్ చేయాలి, ఇంటిల్లపాది పని అమ్మాయే చేస్తుంది అని చెప్పారు. సో ఆ చిన్న పిల్ల 20 to 23 years ఏజ్ పాపకి పొద్దున్నే 4 నుంచి 11 దాకా ఇంట్లో
వర్క్ చేసి మరి పని చేస్తుంది కదా, ఎక్సర్సైజ్ ఉంది కదా, ఎందుకు పీసీఓడి ఉంది? ఆ పనికి ఆ పాప అలవాటు లేదు. ఇంతకుముందు గత 22 ఏళ్ళ వరకు ఆ పాపకి అట్లా వర్క్ చేసే అలవాటు లేదు. సడన్గా అంత వర్క్లోకి వెళ్ళేసరికి ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడికి అంతా కూడా బాడీ డిస్టర్బ్ అయిపోయి, కన్ఫ్యూజ్ అయిపోయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఆ అమ్మాయికి పీసీఓడి సమస్య వచ్చింది. సో అధికమైన ఒత్తిడికి లోనైనా కూడా పీసీఓడి సమస్య, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆ రకంగా అమ్మాయికి వచ్చిన పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, అండాశయం నుంచి గుడ్డు విడుదల అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. అత్తగారు భర్త ఏమన్నారు, ఆ అమ్మాయిదే ప్రాబ్లం అని చెప్పి పంపించేశారు. సో నేను ఒకటే చెప్పాను, చక్కగా మీరు ఇంట్లో ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా మీ ఇంట్లో ఒక 2 నెలలు పెట్టుకోండి, సరైన ఆహారం ఇవ్వండి, సరైన సమయాన్ని పడుకునేలాగా చూడండి. అమ్మాయి పీరియడ్స్ 2 నెలల్లో రెగ్యులర్గా వస్తాయి. అప్పుడు మళ్ళీ మీరు పంపించండి, చూపించండి, మా అమ్మాయి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, ఎటువంటి సమస్య లేదు అనేది. సో అది ప్రాక్టికల్గా చెప్పగలిగితేనే వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే వీళ్ళు పాపం భయపడిపోయి తందే ఏదో ప్రాబ్లం అయిపోయింది అని అనుకుంటూ ఉన్నారు. సో పీసీఓడి ఉన్న మహిళల్లో ఈ సమస్యలు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీసే కాకుండా ఇంకా ఎటువంటి సమస్యలు ఉండొచ్చు. దీన్ని మనం నెగ్లెక్ట్ చేశాము. ఆ హార్మోన్స్ అసమతుల్యత ఎక్కువగా అయిపోయినప్పుడు, ఆ స్ట్రెస్, ఒత్తిడి లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ప్రాబ్లమ్స్, రక్తం గడ్డకట్టే ప్రాబ్లమ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, కాలక్రమేణా బీపీ రావటం, బరువు పెరగటము, హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ పెరగటము, ఆ హార్మోన్స్ అసమతుల్యత వల్ల గర్భసంచి లైనింగ్ పొర క్యాన్సర్స్ రావటం, ఇటువంటి రిస్క్స్ అన్నీ ఉంటాయి. మనం సరైన సమయంలో దీన్ని అందుకుని గుర్తించి సరైన సమయంలో మనం దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోతే. సో పీసీఓడి ఉన్న సమస్య ఉన్న వాళ్ళకి ఎటువంటి చికిత్సలు మనం అందుబాటులో ఇవ్వచ్చు. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ముఖ్యంగా నేనైతే చెప్తాను, 98% వరకు జీవన విధానంలో మార్పులు, మీ చేతిలో ఉండే జీవన విధానంలో మార్పులతోటే పీసీఓడిని కరెక్ట్ చేసుకోవచ్చు. 2% మందికి మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్, మందులు అన్నీ అవసరం పడుతుంది. సో ఈ 95% వరకు ఉండే ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎలా ఉంటాయి అనేది ముందుగా చెప్తాను. సో ఈ ప్లాన్లో మనం ఏం చేస్తామంటే, పీసీఓడిలో ఈ జీవన విధానంలో మార్పుల్ని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఆహారపు అలవాట్లో మార్పులు, వ్యాయామంలో మార్పులు, మన ఆలోచన విధానంలో మార్పులు. సో మనకి ప్రాబ్లం ఉంది, డిసీజ్ ఉంది అని అనుకునేదానికన్నా దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలము అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్తో, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా పీసీఓడిని మీరు మీ చేతులతో కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో ఏ రకమైన మార్పులు చేసుకోవాలి ఆహార విధానాల్లో అంటే, ఒక ఆవిడ అన్నారు, ఏ రకమైన జంక్ ఫుడ్ తినమండి, మేము బయట అసలు భోజనమే చేయము, రోజు ఇంట్లోవే తింటూ ఉంటాము, అయినా కూడా మాకు ఇంకా ఎక్కడి నుంచి సమస్య వస్తుంది, ఎందుకు మాకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అడిగారు. నేను అడిగాను ఆవిడ్ని, మీరు తీసుకునే ఆహారం, మీ ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారా, నాన్ స్టిక్ వేర్ వాడుతున్నారా? ఎస్. సో మీకు వచ్చే టాక్సిన్స్, మీ బాడీలోకి వచ్చే టాక్సిన్స్ వాటి నుంచి వస్తూ ఉండొచ్చు, వాటిని కరెక్ట్ చేసుకోండి. సో మనకి పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఈ బీపీఏ, బిస్ఫినాల్ ఏ, బీపీఏ అనేది ఒక కాంపౌండ్. ఇది మనకున్న ఫుడ్ కంటైనర్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఫుడ్ క్యాన్స్, వాటర్ పైప్స్, డిజిటల్ మీడియా సీడీస్, ఈ మన కరెంటు బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వీటిల్లో ఉండే ప్రింటర్లో వాడే మెటీరియల్, వీటన్నిటి నుంచి కూడా మనకి బీపీఏ, డయాక్సిన్ అనే కాంపౌండ్స్ విడుదలవుతూ ఉంటాయి. WHO ప్రకారంగా ఈ కాంపౌండ్స్ చాలా ఎక్కువ అయిపోయి మన ఆహార పదార్థాల్లో, మనం తీసుకునే పాలల్లో, నాన్ వెజ్లో, మనం తీసుకునే ఆకుకూరల్లోకి కూడా వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి దగ్గరగా ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పుడే హార్మోన్ అసమతుల్యత, పీసీఓడి సమస్య అనేది చూస్తూ ఉంటాం. మనం బయట తినట్లేదు, బయట ఆహారం తీసుకోవట్లేదు, బాగానే ఉంది,
కానీ బయట నుంచి ఆర్డర్ చేసుకుని ఈ మంచి ఫుడ్ డెలివరీస్ ఉన్నాయి, బయటకు వెళ్ళాల్సిన పని లేదు, ఏదో ఒక్క చిన్న ఐటెం ఆర్డర్ చేసుకుని తెచ్చుకుందాం, ఈరోజు ఒక్కరోజు ఒక చిన్న చికెన్ కర్రీ తెచ్చుకుందాం, లేదా ఒక కర్రీ తెచ్చుకుందాం. ఆ కర్రీ సాంబార్ ఎలా ప్యాక్ చేస్తున్నారు? ప్లాస్టిక్ కవర్స్లో, వేడివేడి సాంబారు ప్లాస్టిక్ కవర్లో అల్యూమినియం ఫాయిల్లో పెట్టినప్పుడు దాంట్లో నుంచి వచ్చే టాక్సిన్స్ అన్నీ మీ ఫుడ్లోకి వెళ్ళి మీ ఆహారంలోకి వెళ్తున్నాయి. ఒకవేళ నిజంగా బయట తినాలి అని అనుకుంటే ప్రశాంతంగా వెళ్ళి అక్కడ కూర్చుని ఏ గాజు ప్లేట్లోనో పెట్టుకుని తీసుకోవటం మంచిదే, కానీ ప్యాక్ చేసుకుని ఇంట్లో కూర్చుని ఇంట్లో ఒక కర్రీ తిన్నాము, ఎక్కువ తినలేదు అని అనుకునే దానికన్నా ఆ టాక్సిన్స్ ప్లాస్టిక్ వేస్ట్ నుంచి కూడా మనకి బాడీలోకి టాక్సిన్స్ అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఈ రకంగా అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ మనకు అవి పెద్ద ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, కానీ మన లైఫ్ స్టైల్లో అవి జరిగిపోయినాయి కాబట్టి పీసీఓడి సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా ఇంకా మనం ఎట్లా మార్పులు చేసుకుని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పిన ప్లాస్టిక్ కంటైనర్సే కాకుండా, ప్లాస్టిక్ ర్యాపింగ్ థింగ్సే కాకుండా, నాన్ స్టిక్ ప్యాన్సే కాకుండా మనం వాడే కాస్మెటిక్స్ కూడా, కాస్మెటిక్స్, సన్ స్క్రీన్ లోషన్స్, వీటిలో కూడా కొన్ని మనకి ఈ టాక్సిన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఫుడ్ ఐటమ్స్లో కూడా ఆకుకూరలు చేసేటప్పుడు మనకి ఇంటికి వచ్చి వండే అమ్మే ఆకుకూరల్లో చాలా వరకు పెస్టిసైడ్స్, కెమికల్స్ కలుస్తూ ఉంటాయి. అవి ఫాస్ట్ గ్రోత్ 1 వీక్ 5 డేస్ 7 డేస్లోకి గ్రోత్ రావాలి అంటే వాటిలో ఎంతో కొంత పెస్టిసైడ్స్ కలుస్తూ ఉంటాయి. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఆ ఆరోగ్యకరమైన ఆహారంలో ఆకుకూరలు ప్రధానమైన పాత్ర వహిస్తాయి. వీటిని సింపుల్గా ఒక చిన్న టబ్, మీరు ఒక 1/2 లీటర్ ఇంత టబ్లో కూడా ఒక చిన్నగా కొంచెం పెట్టుకుని మెంతులు వేసుకుని ఒక 7 డబ్బాలు పెట్టుకున్న 7 రోజుల్లో మెంతులు పెరుగుతాయి, మీకు ఆకుకూరలు వస్తాయి. వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు సింపుల్గా మనం పెంచుకోగలిగినవి ఆకుకూరలు ఇంట్లో పెంచుకుని చేసుకోవటం. పాలకూర, తోటకూర, మెంతికూర చాలా ఈజీగా పెరుగుతాయి. వాటి నుంచి వచ్చే పెస్టిసైడ్స్ని మీరు అరికట్టగలుగుతారు. మీరు దాంతోపాటు న్యూట్రియంట్ ఫుడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న మార్పులు, ఇంట్లో ఫుడ్డే తింటున్నాము అనే దాంట్లో కూడా కొన్ని సింపుల్ చేంజెస్ చేసుకోవటం వలన మీరు ఈ హార్మోన్ అసమతుల్యతని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ ఎక్కువైనప్పుడు పీసీఓడి సంతానలేమి సమస్య కాకుండా వయసు పెరిగే కొద్దికి ఆ ఈస్ట్రోజన్ ఎక్సెస్ నుంచి క్యాన్సర్స్, గర్భాశయం క్యాన్సర్స్, పొర క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్, బ్రెస్ట్ క్యాన్సర్స్, వీటన్నిటికీ కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. అయితే ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఫిజికల్ యాక్టివిటీ, ఇంట్లో పనంతా మేమే చేసుకుంటున్నాము, ఆ ఎక్సర్సైజే సరిపోతుంది, మళ్ళీ వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి మనకు ఓపిక ఉండదు, టైం ఉండదు, అర్థమైంది. అయితే మీరు ఇంట్లో ప్రస్తుతానికి చేసుకుంటున్న ఎక్సర్సైజ్ కానీ, ఇంట్లో పనులు కానీ, ఇల్లు ఉడ్చుకోవటం కానీ, తుడుచుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మీ పీసీఓడి సమస్య క్యూర్ అవ్వలేదు. మీకు అవన్నీ చేయంగా కూడా పీసీఓడి వచ్చింది అన్నప్పుడు దానికి అదనంగా ఎడిషనల్గా మనం ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వాకింగ్ చేస్తాను, రన్నింగ్ చేస్తాను, జాగింగ్ చేస్తాను. దీర్ఘకాలికంగా మనం వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ బరువు తగ్గటానికి అనేది చేసుకోలేము. ఎక్సర్సైజ్ చేసి, వాకింగ్ చేసి బరువు తగ్గాలి, పీసీఓడి కంట్రోల్లోకి రావాలి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటా రిలాక్స్గా నడుచుకుంటే పని జరగదు. ఎస్, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి రిలాక్స్గా నడుచుకుంటే మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా, ఒత్తిడి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో మీకు అది ఒక మెడిటేషన్, ఒక రిలాక్సేషన్ లాగా వరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ వెయిట్ తగ్గాలి, పీసీఓడి కంట్రోల్లోకి రావాలి అనే కాంపోనెంట్కి అది ఉపయోగపడదు. బరువు తగ్గాలి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటూ నడవండి ఒక 1/2 an hour. రిమైనింగ్ 1/2 an hour మీ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ హార్ట్ రేట్ 100-110 బీట్స్ వరకు పెరిగేలాగా కనీసం ఒక 20-30 minutes నడిస్తే 2 పనులు మనకి జరుగుతాయి. సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అవకాశం ఉంటే వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మీద 1 నిమిషం డిస్కస్ చేస్తాను. సో ఆడవాళ్ళల్లో
జనరల్గా కూడా బరువులు ఎత్తకూడదు, బరువులు ఎత్తలేరు, వెయిట్స్, మజిల్ బిల్డింగ్, బాడీ బిల్డింగ్ ఇవన్నీ మగవాళ్ళకే సొంతమని అనుకోకూడదు. ఆడవాళ్ళల్లో ముఖ్యంగా పీసీఓడి సమస్య ఉన్నప్పుడు కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు వెయిట్ ట్రైనింగ్, ఈ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అంటే మనం ప్లాంక్స్ చేయటం కానీ, కాళ్ళు పైకెత్తటం కానీ, ఇట్లాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ లేదా బరువులు ఎత్తటం కానీ ఇవన్నీ చేసినప్పుడు బాడీలో ఫ్యాట్ కరిగి ఫ్యాట్కి రీప్లేస్మెంట్గా మీ కండ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మజిల్ మాస్ పెరిగేటప్పటికి మీకు ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి హార్మోన్స్ కంట్రోల్ అవుతాయి, గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. గ్లూకోజ్ నుంచి ఫ్యాట్ తయారయ్యే కాంపోనెంట్ మనం తగ్గించుకోగలుగుతాం. సో ఆ రకంగా వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ముఖ్యమైనవి ఆడవాళ్ళలో మనం చూసుకుంటే. ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి? కనీసం రోజుకి 30 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేసేలాగా చూసుకోండి. యోగా, మెడిటేషన్, సింపుల్ వాకింగ్ మీకు మనసుకి ఆహ్లాదంగా మెడిటేషన్ రూపేణ ఉపయోగపడతాయి. వెయిట్కి పీసీఓడికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే డెఫినెట్గా పీసీఓడికి వెయిట్కి రిలేషన్ ఉంది. ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళల్లో 75% వరకు రిస్క్ ఉంటుంది పీసీఓడి సమస్య రావటానికి. సో నార్మల్గా జనరల్గా పెళ్ళైనప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు? నా దగ్గరికి 4 years మ్యారేజ్ అయ్యి వస్తారు. ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు? 76 kgs. మీ పెళ్ళప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు? 58 kgs. ఇంత వెయిట్ ఎట్లా పెరిగారు అంటే తెలీదు, స్లోగా పెరిగిపోయాం. సో ఆ పెరిగి వెయిట్, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. అప్పుడు మనకి పీసీఓడి సమస్య, పిల్లలు పుట్టట్లేదని రావటం జరుగుతుంటుంది. సో 75% ఛాన్సెస్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మనకి వెయిట్ కారణమవుతుంది. 5% వరకు వెయిట్ తగ్గితే, అంటే ఒక 70 kgs ఉన్నవాళ్ళు 3 నుంచి 3.5 కిలోలు వెయిట్ తగ్గితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంతటిగా అవే పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోతే 56% మందిలో పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోతే 50% మందిలో అండాశయం నుంచి గుడ్డు విడుదలవటం స్టార్ట్ అవుతుంది. 30% మందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చేస్తుంది. చాలా సింపుల్, 5% వెయిట్ తగ్గితే చాలు. సో ఆహారంలో ఎలా ఉండాలి? క్రాష్ డైట్స్, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తింటాం మానేసా, అన్నం తింటాం మానేసా, ఇట్లా మీకు కష్టపడే విధంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవద్దు. మీరు తీసుకునే ఆహారంలో సమతుల ఆహారం ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ ఉండేలాగా చూసుకోండి. సో ఈ చిన్న మార్పులు చేసుకోవటం వలన మనకి పీసీఓడి సమస్య కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మెడిసిన్స్ లేకుండా జీవన విధానంలో మార్పుల్లో ఏ రకమైన ఆహారపు అలవాట్లో మార్పులు, ఎక్సర్సైజ్లో మార్పులు, మీ యొక్క ఆలోచన విధానం, మైండ్ సెట్లో మార్పులు ఎలా చేసుకోవాలో ఇప్పటి వరకు చెప్పాను. ఇప్పుడు మనం ట్రీట్మెంట్స్ ఏమేమి అందుబాటులో ఉంటాయి అనేది చూద్దాం. సో మెయిన్గా ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి పీసీఓడి సమస్య ఉంది, పిల్లలు కలగట్లేదు, చూపించుకుందామని వచ్చినప్పుడు మా గోల్ ఏంటి అనేది చూసుకుంటే 3 ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ థింగ్ ఆఫ్ కోర్స్ మీకు ప్రెగ్నెన్సీ రావాలి. రెండోది ఆ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు. మూడోది ఆ ప్రెగ్నెన్సీ రావటంలో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, సైకిల్ క్యాన్సిల్ చేయాలి, లేదా మనం ఇచ్చిన ట్రీట్మెంట్స్ వల్ల మీకు కాంప్లికేషన్స్ రాకూడదు. దీస్ ఆర్ మై 3 goals ఎట్లా మీకు ప్రెగ్నెన్సీ రావాలి అనేది. సో ట్రీట్మెంట్స్ న్యాచురల్గా మెడిసిన్స్ వాడుకునే విధంగా ఒక 6 నెలలు ప్రయత్నం చేయొచ్చు. ఐయుఐ ప్రాసెస్ ద్వారా ఒక 3 నెలలు ట్రై చేయొచ్చు. ఏదైనా సరే ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని వైద్యుల దగ్గరికి మీరు వచ్చిన తర్వాత మీరు జీవన విధానంలో మార్పులన్నీ కరెక్ట్గా చేసుకోవటానికి 3 నెలల సమయం సరిపోతుంది. 3 నెలల తర్వాత ఇంకో 3 నెలలు వైద్యుల పర్యవేక్షణలో చేసుకోండి ట్రీట్మెంట్స్. ఇంకో 3 months ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. మీ ఫర్టిలిటీ జర్నీ జనవరిలో మొదలెడితే మళ్ళీ జనవరి టైంకి మీకు ఎట్టి పరిస్థితిలో ప్రెగ్నెన్సీ రావాలి. మనం సంవత్సరం వాడాము, 10 నెలలు వాడాము, 2 ఏళ్ళు వాడాము, 3 ఏళ్ళు వాడాము, ఇట్లా సంవత్సరాలు కొలది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి తీసుకోవద్దు. సో ఎటువంటి ప్రెగ్నెన్సీ వస్తే పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో ఏమైనా కాంప్లికేషన్స్ మనం చూడొచ్చా? సో షుగర్ టెండెన్సీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో స్వీట్స్, షుగర్స్కి దూరంగా ఉండమని, డయాబెటీస్కి ఫ్రీక్వెంట్గా పరీక్ష చేయించుకుంటూ ఉండమని చెప్తూ ఉంటాం. హార్మోన్ అసమతుల్యత సరిగ్గా కరెక్ట్ అవ్వకపోతే అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బిడ్డ సైజు పెద్దగా ఉండి
నార్మల్ డెలివరీ కష్టతరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక ఆవిడ పీసీఓడితో డిటెక్ట్ అయ్యి ఆవిడ డెలివరీ దగ్గరకు వచ్చేటప్పటికి 5 kgs బేబీ డెలివరీకి, అండ్ లక్కీగా అమ్మాయి కొంచెం కష్టపడినా కూడా నార్మల్ డెలివరీతో డెలివరీ అయింది. అందరికీ అంత అవకాశం ఉండకపోవచ్చు. సో ఆ వెయిట్ ఎక్కువగా పెరగకుండా పిల్లలు చూసుకోవటం మంచిది. సో ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ 9 to 1 మ్యాజిక్ రూల్ ఏంటి, ఈ పీసీఓడి సమస్య ఉండే వాళ్ళకి క్లుప్తంగా చెప్తాను లాస్ట్లో. సో ఇవేంటంటే రోజుకి 9000 అటు చూపించరా, రోజుకి 9000 స్టెప్స్ వేసుకోవటం, కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగండి, 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి, 6 నిమిషాల వరకు మెడిటేషన్ ఉండాలి, 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి, ప్లేట్లో 3 వంతులు ఫ్రూట్స్ కూరగాయల ముక్కలు మనం తీసుకోవాలి. రోజు మొత్తంలో ఎంతటి పని ఉన్నా ఎంతటి ఒత్తిడి ఉన్నా ఒక 4 సార్లు బ్రేక్స్ తీసుకుని ఈ 6 minutes మెడిటేషన్కి అట్లా ప్రశాంతంగా ఒక 6 నిమిషాలు కూర్చుంటే ప్రతి రోజు మొత్తంలో ఒక 4 సార్లు సరిపోతుంది. 3 సార్లు కన్నా ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు. భోజనం చేసిన తర్వాత 2 గంటల వరకు ఆ భోజనం అరుగుదలకి టైం ఇవ్వాలి. ఏదో రకమైన ఫిజికల్ యాక్టివిటీ, మీరు ఇంట్లో చేసుకుంటున్న పనులు మీ స్టెప్స్ కాకుండా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కానీ, జంపింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, యోగా కానీ, డాన్స్ చేయటం కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. ఇంతవరకు నేను చెప్పింది కొంతవరకు పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో ఎటువంటి మార్పులు చేసుకోవచ్చు అనే దాని మీద కొంతవరకు అవగాహన కలిగించాను అని ఆశిస్తూ థ్యాంక్ యూ. డాక్టర్ గారు చాలా చక్కగా సింపుల్గా పీసీఓడి అంటే ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము అన్నటువంటి సమస్య లేకుండా మన రెగ్యులర్ జీవిత విధానంలో ఎలా మార్పు తెచ్చుకోవాలి అన్నది చెప్పారు డాక్టర్ గారు. నిజంగా చాలా సింపుల్గా చెప్పారు. మనం ఆచరిస్తే చాలా సింపుల్, ఏదేం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆచరించబోబట్టి కష్టాలు వస్తున్నాయి కానీ లేకపోతే లేదు. బద్ధకం వదిలేయాలి. ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పిన వాళ్ళు ఏంటంటే బద్ధకం వదిలేసేయాలి. బద్ధకం ఉన్నట్టయితే మనకి అన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. డాక్టర్ గారు సింపుల్గా చెప్పేశారు కదా డాక్టర్ గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా సింపుల్గా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అది ఏమీ కష్టం లేకుండా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే ఎవరికి ఏ కష్టం లేదు, అవి ఆచరించడం అనేది కష్టం లేదు. అంచేత ఇది మీరందరూ వినడమే కాకుండా దీన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇదేదో పెద్ద సమస్య ఉంది, మాకు ఎలాగా పిల్లలు పడ్డం అన్నటువంటి సమస్యలు లేకుండా దీన్ని కనుక తెలుసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అంచేత మన అందరి తరఫున డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.